ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో 2024 జనవరి తమిళనాడులోని కూనూరులో ఉన్నటువంటి ఒక ఇంటి బయట ఉన్న సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయింది. ఎక్కడి ఇంటి బయట ఒక కుక్క ప్రశాంతంగా పడుకుని ఉంది. ఆ సమయంలో వెనుక నుంచి ఒక చిరుతపులి వచ్చి కుక్క మెడ పట్టేసుకుంది. దాన్ని దూరంగా ఉన్నటువంటి ఇంటి ఓనర్ చూసి గట్టిగా అరిచాడు. గట్టిగా అరిచినప్పటికీ చిరుతపులి కుక్కను వదలలేదు. కుక్కను పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోదామనుకుంది. అప్పుడు అతను చిరుతపులిని తరిమేయడం కోసం గట్టిగా అరుస్తూ చిరుతపులి దగ్గరికంటా వచ్చేసాడు. చిరుతపులి భయంతో అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. ఈ కుక్క చాలా లక్కీ అని చెప్పాలి, ఎందుకంటే చిరుతపులి మెడ పట్టేసుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడింది. మార్చ్ 2024 టెక్సాస్లో ఉన్నటువంటి ఫోర్ట్ వర్త్ జూలో జూ కీపర్ గొరిల్లాకి ఆహారం పెట్టడం కోసం గొరిల్లాను ఉంచిన ప్లేస్లోకి వచ్చి చూస్తుండగా ఎక్కడా కనిపించలేదు. అది ఎక్కడుందా అని వెతుకుతూ ఉండగా ఒక్కసారిగా గొరిల్లా జూ కీపర్ పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు వెంటనే జూ కీపర్ ప్రాణాలతో బయటపడదామని ఒక సురక్షితమైన ప్లేస్లో నుంచి గొరిల్లా నుంచి తప్పించుకున్నారు. అక్టోబర్ 2023 కెనడాలో 7 సంవత్సరాల వయసు కలిగిన ఒక అబ్బాయి ఎప్పటిలాగానే తన స్కూటర్ వేసుకుని రోడ్డు మీద వెళ్తుండగా ఒక ఎలుగుబంటి ఒంటరిగా ఉన్నటువంటి ఆ అబ్బాయిని చూసింది. చూసిన వెంటనే ఆ అబ్బాయిని పైన దాడి చేయడం కోసం వెంటనే దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి దగ్గరికి వచ్చినప్పటికీ ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోలేదు. ఒకవేళ పారిపోయి ఉంటే ఖచ్చితంగా దాడి చేసి ఉండేది. కానీ అక్కడే నుంచుని ఎలుగుబంటిని చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో కారులో ఉన్న అతను ఇదంతా గమనించి బయటకు వచ్చి గట్టిగా అరిచాడు. దాంతో ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడ అతను ఆ సమయంలో ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎలుగుబంటి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అసలేం జరగలేదన్నట్టుగా ఆ అబ్బాయి కూడా యథావిధిగా వాడి బుడ్డి స్కూటర్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సముద్రం మరియు కొండ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి హోటల్స్ని ఎలా నిర్మిస్తారంటే కిటికీలోంచి చూడగానే సముద్రం లేదా అక్కడ ఉన్నటువంటి కొండ కనిపించేటట్టు నిర్మిస్తూ ఉంటారు. ఎందుకంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి అలా నిర్మిస్తే ఎక్కువ మంది హోటల్లో స్టే చేస్తారు కాబట్టి. అయితే సౌత్ ఆఫ్రికాలో చాలా నేషనల్ పార్క్స్ లో ఇటువంటి హోటల్స్ ని నిర్మిస్తున్నారు. కాకపోతే ఈ హోటల్స్ లో స్పెషాలిటీ ఏమిటంటే మీరు మీ ఫుడ్ రెడీ చేసుకుంటున్నారు. అయితే పక్కన కిటికీలోంచి సింహాలు మిమ్మల్ని ఫుడ్గా మార్చుకుందామని రెడీగా ఉంటాయి. అదే స్పెషల్. మార్చ్ 2024 సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి పిలెన్స్బర్గ్ నేషనల్ పార్క్లో ఎప్పటిలాగానే కొంతమంది టూరిస్టులు సఫారీ రైడ్కి వచ్చారు. ఏనుగుని దగ్గర నుంచి చూసి టూరిస్టులందరూ చాలా ఎక్సైట్మెంట్తో వీడియోని రికార్డ్ చేస్తుండగా ఏనుగు దగ్గరికి వచ్చి ఒక షాక్ ఇచ్చింది. అది ఏమిటంటే ఒక్కసారిగా జీప్ని ఎత్తేసింది. వెనక నుంచి చూసారు కదా, ఇప్పుడు సైడ్ నుంచి ఆ విజువల్ ఎలా ఉంటుందో చూసేయండి. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఫుటేజ్ ఫిబ్రవరి 2024లో రికార్డ్ చేయబడింది. ఇక్కడ ఒక రీసెర్చ్లో భాగంగా ఒక మౌంటైన్ లైన్ని పట్టుకుందామని ట్రావిస్ లాక్లర్ అనే ఒక బయాలజిస్ట్ తన ఫ్రెండ్తో కలిసి వచ్చాడు. అయితే మౌంటైన్ లైన్ అయితే కొండల మధ్యలో దొరికేసింది. అది మాత్రం తప్పించుకోవడానికి అటు ఇటు గంతులు వేస్తుంది. అప్పుడు ఏం చేశారంటే ట్రాంక్యులైజర్తో షూట్ చేశారు. దాంతో కొంతసేపటికే ఆ మౌంటైన్ లైన్ స్పృహ కోల్పోయింది. పక్షులు చోరకలను ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసినా సరే మళ్ళీ ఒకసారి చూసేయండి. ఏంటి బ్రో ఇలా చేస్తున్నావు? పైప్లోంచి వాటర్ వస్తుంటే వాటర్ని వదిలేసి నీడని పట్టుకున్నావు. కన్ఫ్యూజ్ పడ్డావా? లేక నీ స్టైలే అంతా? ఓకే, నీ ఇష్టం. ఇక్కడ ఒక ఇంట్లోకి అడవిలోంచి తప్పిపోయినటువంటి ఒక చిరుతపులి దూరింది. ఆ చిరుతపులిని బయటికి తీసుకురావడం కోసం కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడికి వచ్చారు. అయితే ఆ చిరుతపులి వాళ్ళపైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించింది. కొంతసేపటికి ఏదోలాగా చిరుతపులిని పట్టుకున్నారు. ఫిబ్రవరి 2024 శ్రీలంకలో జరుగుతున్నటువంటి శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఎక్కడి నుంచి ఒక మానిటర్ లిజర్డ్ వచ్చి నేను ఆల్తాలా అంటూ గ్రౌండ్ మొత్తం తిరిగేసింది.
జూలై 2023 శ్రీలంక ప్రీమియర్ లీగ్ టైంలో ఒక పాము డైరెక్ట్గా పిచ్లోకి వచ్చేసింది. అప్పుడు జాగ్రత్తగా దానిని అక్కడి నుంచి పంపేశారు. ఈ గుర్రానికి షాప్ ఓనర్కి మధ్య ఏమేం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ చాలా కోపంతో అద్దాన్ని బద్దలు కొట్టేసింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ దూడ అటు ఇటు గొంతులేస్తుంటే ఏం చేయబోతుంది అనుకుంటున్నారా? గోడ దూకడానికి ప్రాక్టీస్. జుమ్. ఏంటా బ్రో, నేను జుమ్ అంటే భయపడిపోయావా? ఓకే సారీ. ప్రశాంతంగా పడుకున్న ఈ పిల్లికి కలలో ఏం కనిపించిందో భయంతో వణికిపోయింది. బాబోయ్ పులి! ఓర్ని, ఇదంతా కళ. జూగైడ్ తోడుగా ఉన్నాడని ఒక రిపోర్టర్ హే నాకు ధైర్యం ఎక్కువ అన్నట్టుగా సింహం ఉన్న బోన్లోకి వెళ్ళిపోయాడు. సింహానికేమో జూగైడ్ ఫేస్ ఐడియా ఉంది, ఇడు మనోడే అన్న దృష్టిలో ఉంది. కానీ టీవీ రిపోర్టర్ని చూసేసరికి ఇడెవడో కొత్తోడిలా ఉన్నాడు అనిపించి ఆడి మీద ఉరికింది. పోటుగాడిలాగా లోపలికి వెళ్ళాడు, కానీ ప్యాంటు తడుపుకుని బయటకు వచ్చేశాడు. నిజానికి ఇతను చాలా అదృష్టవంతుడని చెప్పాలి. సింహం డైరెక్ట్గా మెదకేసినా సరే కనపడినటువంటి చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దెబ్బతో ఈ టీవీ రిపోర్టర్ ఇంకెప్పుడు ఏ జూ గైడ్ అయినా సరే లోపలికి రమ్మంటే ఖచ్చితంగా వెళ్ళడు. వద్దు బ్రో, నా సోదేదో నేను బయట నుంచి చెప్పుకుని పోతాను, నన్ను మాత్రం బలవంత పెట్టకు అని అస్సలు లోపలికే వెళ్ళు. ఇక్కడ ఈ అబ్బాయి మెట్టు దిగుతున్న సమయంలో చూసుకోకుండా పాము మీద కాలు వేయబోయాడు. అప్పుడు వెంటనే పాము వెనక్కి వెళ్ళిపోయింది. అప్పటికీ పాము ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ అబ్బాయి హీరోలాగా పామును పట్టుకోవడానికి వెళ్తే పాము తన ప్రాణానికి ప్రమాదమని అబ్బాయి పైన దాడి చేయడానికి ప్రయత్నించగా అదే సమయంలో వాళ్ళ మదర్ అక్కడే ఉండడంతో వెంటనే బాబును వెనక్కి లాగేయడంతో ఒక పెద్ద ప్రమాదం నుండి ఈ బాబు బయటపడ్డాడు. వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.